ఒకవేళ మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే ఇవే బాక్స్లతోని మేము రౌండ్గా బుర్జ్ ఖలీఫా ఉంటుంది కదా టవర్, ఆ బుర్జ్ ఖలీఫా టైప్లో రౌండ్గా కట్టి చూపిస్తాం మీకు హైట్లో. అయ్యింది, నాకైతే తెలియదు, మళ్ళీ షార్ట్ కాంచెలు కట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, మేము చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి ఈఫిల్ టవర్. మరి ఈఫిల్ టవర్ ఏందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఈఫిల్ టవర్ అంత పెద్ద టవర్ కాకపోయినా మేము కొంచెం పెద్ద టవరే కట్టబోతున్నాము. టవర్ ఏంటంటే, మనము ప్లాస్టిక్ గ్లాసులు, ఆ గ్లాసులు, ఈ గ్లాసులు పెట్టి కింది నుంచి పేర్చుకుంటూ వచ్చి పైకి ఒకటి వచ్చే వరకు ఉంటుంది కదా, అలాంటి టవరే మేము కూడా కట్టబోతున్నాం. కాకపోతే మేము కట్టేటివి వేటితోనంటే ప్లాస్టిక్ బాక్స్లతోని. మీకు ఆ బాక్స్లు ఏందో చూపిస్తాము. ఇది ఆ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి 50 ఉంటాయి. ఇలా 100 బాక్సులతోనైతే మేము పెద్దగా కట్టబోతున్నాం ఈఫిల్ టవర్ టైప్ లేక. చూద్దాం ఎంత హైట్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మేమైతే చూపిస్తాం. ఇంకోటి దగ్గర చూపిద్దాం. 100 బాక్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ 100 బాక్సులతోనైతే మేమైతే టవర్ కట్టబోతున్నాము. కింది నుంచి పేర్చుకుంటా పై ఒకటి వచ్చే వరకు అయితే కడతాం ఈ బాక్సులు. మరి ఈ బాక్సులు వచ్చేటి ఏంటి అనుకుంటున్నారా? ఈ బాక్సులు వచ్చేసి ఫుడ్ కంటైనర్. మనము ఫుడ్ బాక్స్లో పార్సల్ చేస్తాం కదా, వాటికి సంబంధించిన కంటైనరే. మేమైతే ఇవి తెచ్చినాము. ఇవి తెచ్చుకొని మేమైతే ఈ టవర్ కడుతున్నాము. మ్యాక్సిమం అందరూ అయితే ఒక ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ గ్లాసులు వస్తాయి కదా చిన్న చిన్నవి, ఆ గ్లాసులతో అయితే చేస్తారు. మేము పెద్దగా టవర్ రావాలని ఈ బాక్స్లతో అయితే చేస్తున్నాము. మరి ఈ ఛాలెంజ్లో అయితే మేము ఇద్దరం పాల్గొంటున్నాము. ఇద్దరు 100 కట్టాలి. ఎవరు ఫాస్ట్ కడతారో, ఎవరు మంచిగా కడతారో, ఎవరు తొందరగా కడతారో అనేది చూద్దాము. దానికోసం ఫస్ట్ సెకండ్ కోసం ఇప్పుడైతే చిట్టీలు వేద్దాం పదండి. ఫ్రెండ్స్, చిట్టీలు అయితే తెచ్చినా, ఇప్పుడైతే వేస్తున్నా. ఫ్రెండ్స్, చిట్టీలు అయితే వేసిండు. చూసుకుందాం మరి చిట్టీలు ఎవరెవరికి ఏమొచ్చింది అనేది. చూపించి. నాకైతే ఫస్ట్ వచ్చింది. నేను ఫస్ట్ కడతాను, అబ్బాయి వచ్చేసి సెకండ్ కడతా. చూపి నీకేమొచ్చిందో. ఫ్రెండ్స్, నాకైతే సెకండ్ వచ్చింది. ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఫస్ట్ వచ్చిండు, నేనైతే సెకండ్. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇప్పుడు ఎవరు ఫాస్ట్ కడతారనే ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసం మనం టైమర్ అయితే పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేసేద్దామా మనము ఈఫిల్ టవర్ కట్టడము. మరి దానికోసం అయితే నేను స్టాప్ వాచర్ని స్టార్ట్ చేసేస్తున్నా, మన వాచ్ టైంని. ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే చేస్తున్నా టవర్ కట్టడానికి. మరి కింద ఎన్ని వస్తాయంటే 13 లైన్లు వస్తాయి, 13 బాక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. ఫస్ట్ లైన్లో 13 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చినాయి. ఒకటి తీసేస్తున్నా. ఫస్ట్ లైన్లో 13 పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 13. మరి సెకండ్ లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒక వస్తాయి చెప్పాయి, ఎక్కువ వస్తాయి. ఇంకా ఉన్నాయి బాక్సులు, గాలి కూడా కూలిపోయేటట్టే ఉన్నాయి. చూడాలి కూలితే హైట్ అయినా కూలే అనేది. కూలితే మాత్రం మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఆటలు మీరు ఆడేదా ఎప్పుడన్నా? మీరు ఇలాంటి గేమ్ ఆడితే మాత్రం కామెంట్ పెట్టండి కింద. ప్రతి ఒక్కరు ఆడే ఉంటారు. పేకాటలతో అయితే ప్రతి ఒక్కరు ఆడే ఉంటారు. ఇదైతే కంపల్సరీ. పేకాటలు ఇట్లా పెట్టి ఆడతారు కదా, అదైతే కంపల్సరీ అందరూ ఆడే ఉంటారు.
ఇట్లాంటి గేమ్ ఎవరో రాడో కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, 3వ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చింది 3. ఇప్పుడైతే 4th లైన్ స్టార్ట్ చేసేస్తున్నా. లైన్ కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసింది. 5th లైన్. ఫ్రెండ్స్ 5th లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 వచ్చేసింది 5th లైన్లో. ఇప్పుడైతే 6th లైన్ కట్టేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. కూలుతుందేమో అనుకున్న భయం ఉండే, కానీ కూలట్లేదు. చూద్దాం, ఇంకా హైట్ పెరుగుతుంటే ఏమన్నా కూలుతుందేమో. ఆల్రెడీ ఇంతకుముందుకే ఒకసారి ట్రై చేసినాము, కూలిపోయింది. మళ్ళీ వీడియోని స్టార్ట్ చేసినాం సెకండ్ సారి. ఈసారి అయితే కూలొద్దు అనుకుంటున్నాం, మరి చూద్దాం కూలుతుందా కూలదు. ఇలాగ ఏం మిస్టేక్ చేసిన అంటే ఇక్కడ నుంచి నాకు అవపడతలేదు, అటు మొత్తం అటు సైడ్ ఒరిగిపోయింది బాక్స్ మొత్తం, అందుకని కూలిపోయింది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 లైన్. 6th లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన 6 వచ్చేసినాయి. 6th లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయి. ఇప్పుడైతే 7th లైన్. ఫ్రెండ్స్ 1 2 3 1 2 3 4 5 6 7 7th స్టేజ్ కూడా అయిపోయింది. 1 2 3 4 5 6 7 అయిపోయింది. 8th స్టేజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. చూద్దాం ఇంకా ఎంత హైట్ వస్తుందో చూడండి. స్టేజ్ 9th స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెక్కలు మా డాడీ. ఫ్రెండ్స్ 9th స్టేజ్లో 1 2 3 4 5 వచ్చేసినాయి. 10th స్టేజ్. ఏమైతుంది ఫ్రెండ్స్? కదులుతుంది. ఒకరే చెప్తలేడు, కదులుతుంది అటు ఒరిగినట్టు కూడా. ఫ్రెండ్స్ లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ఊగుతున్నాయి. మరి ఉంటాయో ఫస్ట్ పడితే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 9th స్టేజ్ అయితే అయిపోయింది. సారీ ఫ్రెండ్స్ 10th స్టేజ్ అయిపోయింది. ఇప్పుడైతే 11th స్టేజ్. చూద్దాం, ఇప్పటికే ఊగుతుంది. చూసా పడిపోతే నాకు భయం అవుతుంది. స్టేజ్ కూడా అయిపోయింది. 12th స్టేజ్. వచ్చేసింది. నేనైతే గెలిచేసినట్టే. లాస్ట్ స్టేజ్. కట్టేసిన పెద్ద టవర్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా వచ్చేసిందో. సూపర్గా వచ్చేసింది. 100 బాక్సులు అని చెప్పినాయి కదా ఫ్రెండ్స్. నా దగ్గర అయితే అన్ని పెట్టంగా ఎన్ని బాక్సులు మిగిలినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 బాక్సులు అయితే మిగిలినాయి 100 బాక్సులకి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చూపి చాలా పెద్దగా వచ్చింది. మరి ఇప్పటి వరకు అయితే కూలేదు.
చెప్పలేదు నేను కూతురా కూరదా అనేది. 5 నిమిషాల వరకు అయితే కూరదు, డౌట్ లేదు, గాలి వస్తే కూర్చోలేదు. చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉంది టవర్? ఇంత పెద్ద టవర్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంత పెద్ద టవర్ మీరు గట్టిగా ఎప్పుడన్నా కట్టలేదా అనేది. ఫ్రెండ్స్ 14 minutes 56 seconds అయితే అయ్యింది టవర్ అయిపోయే వరకు. మరి మా అబ్బాయి మరి ఎంతసేపు కట్టుదో చూద్దాము. నాకు కొంచెం లేట్ అయింది, ఫస్ట్ టైం కట్టినా కాబట్టి ఇలా తొందరగా కడుతుండొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే 14 నిమిషాల 56 సెకండ్లను అయితే కట్టేసిన, కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మా అబ్బాయి వంతు. మరి మా అబ్బాయి 14 నిమిషాల 56 సెకండ్ల లోపు కడితే గెలిచినట్టు. మరి చూద్దాం మరి ఎంత టైంలో కడతాడో. ఇప్పుడైతే మా అబ్బాయి వంతు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే రైట్, స్టార్ట్ చేస్తావా? ఎస్, స్టార్ట్ చేసేసి టైం కూడా స్టార్ట్ చేసేస్తా. ఫ్రెండ్స్ టైం చూడండి, 8 నిమిషాల 43 సెకండ్లు అయింది. ఆల్రెడీ కట్టేసిన దాదాపు అయిపోయింది. మావిడే గెలుస్తాడు. పడిపోవాలి పడిపోవాలి పడిపోవాలి, పడిపోతే మళ్ళీ స్టార్ట్ క్యాన్సిల్ కట్టాలి. ఎట్లా ఉండదు లెక్క. మళ్ళీ సారికి సెకండ్ సార్ అయితే పర్లే కదా. ఒక ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ స్టేజ్. ఎవరు గెలిచిర్రా? ఎంత టైం? వావ్
10 నిమిషాలు 9 minutes 50 secondsలే కట్టేసిండు. మావాడైతే గెలిచిండు. సూపర్గా జల్దీ కట్టేసిండు. ఫ్రెండ్స్ మావాడైతే ఈ ఛాలెంజ్లో గెలిచిండు. నేనైతే ఓడిపోయినా. నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే అది అటు ఇటు ఊగినాయి. దీనికి ఫస్ట్ టైం నేను కట్టినా కాబట్టి ఆయనకి తెలిసిపోయింది కొంచెం ఎట్లా కట్టాలనేది. దానివల్ల వాడు ఫాస్ట్ కట్టేసిండు. వాడైతే గెలిచిండు, నేనైతే ఓడిపోయినా. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈఫిల్ టవర్కు సంబంధించిన మన టవర్ ఛాలెంజ్. టవర్ అంటే ఈఫిల్ టవర్ అంత రాకపోయినా కానీ అలాంటి సైజు, అలాంటి పెద్దగా అయితే వచ్చింది. ఇంత పెద్ద సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్దగా అయితే ఇంత ముందుకు ఎక్కడ చూడలేదు. కట్టొచ్చు, నేనైతే చూడలేదు. మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఈ వీడియోకి దాదాపు 100 నుంచి 200 లైక్లు అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే ఇవే బాక్స్లతోని మేము రౌండ్గా బుర్జ్ ఖలీఫా ఉంటుంది కదా టవర్, ఆ బుర్జ్ ఖలీఫా టైప్లో రౌండ్గా కట్టి చూపిస్తాం మీకు హైట్లో. మరి ఒకవేళ ట్రై చేస్తాము మేమైతే వీడియోలో. మరి అది వస్తుందా రాలేదని చూద్దాము. ఒకవేళ ఈ వీడియోకి అయితే మీరు కంపల్సరీగా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే ఆ ఛాలెంజ్ కూడా చేస్తాం. ఛాలెంజ్ కాకపోయినా ఇద్దరం కలిసి కట్టి చూపిస్తాం. అది వస్తుందా రాలేదా మరి చూద్దాం, వస్తుందా రాదా అనేది. మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. తప్పకుండా లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందనేది కామెంట్ కూడా పెట్టేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు బాయ్.